కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎంపీ వంగా గీత ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై వరుసగా కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానమని ఆరోపించారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని, కానీ రాజకీయ కక్షతో వరుస కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. రావణ్ సహా ప్రతిపక్ష నేతలను భయపెట్టే ఉద్దేశ్యంతో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం చివరికి న్యాయమే గెలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, చట్టాల దుర్వినియోగాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలు తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని వంగా గీత పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన పనులను మననం చేసుకుంటూ, ప్రజలకే ఆయన అందించిన ప్రజాసేవని మరొక్కసారి అందరూ గుర్తు చేసుకుంటూ ఆయనకి వాడవాడల ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇప్పుడు పరిపాలన చూస్తుంటే మరి అన్నీ కూడా స్కీములు అన్నీ లేవు, కానీ స్కాములు చాలా ఉన్నాయి అన్నట్టుగా ఈ పాలన నడుస్తూ ఉంది. పేద ప్రజలకు సంక్షేమం లేదు, కానీ సంక్షోభం ఏర్పడుతూ ఉంది. ఏమీ అందక అన్నదాతలు మరి కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ఎరువులు సరిగా అందవు, యూరియా సరిగా అందదు, పంటకి గిట్టుబాటు ఉండదు, రైతులకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, పట్టు పరిశ్రమ ఇబ్బంది, కోళ్ళ పరిశ్రమ ఇబ్బంది, చేపల పరిశ్రమ ఇబ్బంది, అన్ని రకాల పంటల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, మీరు ఒక్క విషయంలో నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఇప్పటికొచ్చి ఏ కార్యక్రమాలు ప్రజల కోసం మీరు చేసింది కనబడటం లేదు. మొక్కుబడిగా చేసినప్పటికీ కూడా కేవలం లబ్ధిదారులు తగ్గించి మీకు కావలసిన వాళ్ళకి ఇచ్చే విధంగా చేసుకోవడం జరిగింది. అంతేకాదు మొన్న డిఎస్సి చూస్తే సంక్షోభం పడిపోయింది, మరి డిఎస్సి చూస్తే పూర్తి కరప్షన్తో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 3 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఒక్క కంప్లైంట్ అంటే ఒక్క కంప్లైంట్ రాకుండా అందరికీ కూడా మరి చాలా చక్కగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన కొన్ని ఉద్యోగాలకి పరీక్షలు రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందంటే విద్యార్థులు మరి చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకటి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని. మరి రాజశేఖర రెడ్డి గారు తప్పు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంటారు. 2 సంవత్సరాలు అయింది, ఏది పెన్షన్? 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నారు. 60, 65, 70 సంవత్సరాలు నిండిపోయిన వాళ్ళు కూడా పెన్షన్ లేదు. ఈరోజు ఈ 2 సంవత్సరాలు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు, ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోవట్లేదు. సెక్రటరియట్లు బంద్, అన్నీ కూడా బంద్ చేసి పెట్టుకున్నారు. మీరు ఈ పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన త్వరలోనే రావాలని మేము కోరుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు తక్కువ టైంలో 5 సంవత్సరాల దగ్గర 3 నెలల్లో పరిపాలన అందించింది ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా అందించారు. కాబట్టి వారికి మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరి తరపున, ప్రజలందరి తరపున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.